తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే చాలా మంది స్టార్ హీరోలు గుర్తొస్తుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మాత్రమే ఇక్కడ వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాన్ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక చిరంజీవి లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం 70 సంవత్సరాల ఏజ్ లో కూడా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇలాంటి సందర్భంలోనే చిరంజీవి చేస్తున్న సినిమాలతో పాటు యంగ్ హీరోలు కూడా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. చిరంజీవి తర్వాత చేయబోయే సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక నిజానికి తమిళ సినిమా డైరెక్టర్ అయిన మోహన్ రాజా డైరెక్షన్ లో చిరంజీవి ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ ఒక కీలక పాత్రలో నటించి మెప్పించడానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి 60 సంవత్సరాలు పైబడిన వయసు క్యారెక్టర్ ని పోషించబోతున్నాడంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో చిరంజీవి కొడుకుగా నటిస్తాడా లేదంటే సపరేట్ క్యారెక్టర్ ని పోషిస్తున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇంతకుముందు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య బాబు చేసిన భగవంత్ కేసరి సినిమాలో 60 సంవత్సరాలు పైబడిన వయసులో నటించి మెప్పించాడు బాలయ్య. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అందుకే చిరంజీవి కూడా అలాంటి పాత్రని పోషించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకుంటే సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడనేది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే నేను మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ చూస్తున్నట్టయితే కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో. స్టిల్ అండ్ సీ యూ. బై.